నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. నమస్తే అండి. నమస్తే. నందూస్ వరల్డ్ నందన గారు రీసెంట్‌గా ఒక వీడియో చేశారు. అంటే గత నెలన్నర నుంచి వాళ్ళు చేసిన స్కామ్స్ అంటూ ఒక వ్యక్తి అయితే యూట్యూబ్‌లో ప్రతిరోజు ఒక వీడియో పోస్ట్ చేసినట్టు చేశారు. అసలు అప్డేట్ ఏంటి? ఎంతవరకు జరుగుతోంది? ఏంటి అని. స్టార్టింగ్‌లో వాళ్ళు ఇవేం పట్టించుకోకుండా పుచ్చిపోయిన ఆపిల్స్ అంటూ కాస్త వ్యంగ్యంగా కొన్ని వీడియోస్ చేయడము, లాయర్‌తో మాట్లాడిపించడం ఇవన్నీ చేశారు గానీ డైరెక్ట్‌గా వాళ్ళైతే ఆహ్, ఏం మాట్లాడలేదు. బట్ ఇప్పుడు చాలా బాధాతప్తమైన హృదయంతో, గొంతుతో మేము మళ్ళీ కలుస్తాము. మా మీద చాలా ట్రోల్స్ వస్తున్నాయి. ఇది చట్టం దగ్గరుంది కాబట్టి మేము మాట్లాడకూడదు. సో, హ్మ్. మళ్ళీ కలుద్దాము అంటే ఒక వీడియో చేశారు. చాలామంది అది చూసిన తర్వాత కాస్త జాలి పడుతున్నారట. మీరేమంటారు? ఏవండీ, సరే ఆవిడ బాధపడితే, జాలి పడిపోతే, హ్మ్. మరి చాలామంది బాధపడుతూ సోషల్ మీడియాలో మాట్లాడారు. కేసులు పెట్టారు. ఒక అమ్మాయికైతే పాపం అబార్షన్ కూడా అబౌట్ అయిపోయింది. అయిపోయారు. అలాగే చాలామంది ఆస్తులు అమ్మి మరీ వీళ్ళకి డబ్బులిచ్చారు. అసలు ఎందుకు వాళ్ళతోటి వీళ్ళు తప్పుగా వ్యవహరించినట్లు? ఇప్పుడు వాళ్ళివ్వాల్సింది సర్వీసు. హ్మ్. మేము మీకిది ఇస్తాము. మీరు మాకిన్ని డబ్బులిస్తే. ఇదే కదా కాంట్రాక్టు. అవును. ఇప్పుడు వాళ్ళేం అడుగుతున్నారు? వీళ్ళది ఇస్తామంటున్నారు. ఆ ఇచ్చినందుకు అది జాబు సెక్యూరిటీ కావచ్చు, లేదు అనుకుంటే వీసా కావచ్చు, లేపోతే లండన్‌లో ఇప్పుడు తెలియని ఊరెళ్తాము. అవును. తెలిసిన వాళ్ళు వీళ్ళే గదా! వాళ్ళని పట్టించుకుంటారు. వాళ్ళతో మాట్లాడతారు. వాళ్ళకేమైనా డౌట్స్ ఉంటే చెప్తారు. అదే కదా వీళ్ళు అవును. చేయాల్సింది. అండ్ ఇంకొకటి ఈళ్ళు వీడియోస్‌లో అంత ముద్దు ముద్దుగా మాట్లాడేసరికి ఇంకెంత ప్రేమగా ఉంటారో, ఉంటారో వాళ్ళ మనసెంత మంచిదో అనుకున్నారు. అనుకుంటారు. మరి అలాంటిదేమీ తె తె లేదని అక్కడికెళ్ళిన తర్వాత వాళ్ళకర్థమైంది పాపం. మరి అర్థమైన వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోండి. వీళ్ళు ఫస్ట్ లండన్ ఎళ్ళినప్పుడు వీళ్ళెన్ని కష్టాలు పడ్డారో ఆవిడ చాలా వీడియోల్లో చెప్పారు. హ్మ్. మేమిప్పుడిలా ఉన్నామంటే మేము ఒకప్పుడు ఎంత కష్టపడ్డాము. ఒక పూటే తిన్నాము అని ఒక కూడా పూటే చెప్పారు. తిన్నాము. ఒకళ్ళ ఫుడ్‌ని ఇద్దరం పంచుకొని తిన్నాము అని చాలా కష్టాలు జెప్పారు. ఇప్పుడు మీకు ఒకళ్ళకి ఒకళ్ళు తోడుంటేనే మీకది చాలా కష్టం అనిపించినప్పుడు, సింగిల్‌గా ఎళ్ళిన వాళ్ళు, వాళ్ళెన్ని కష్టాలు పడతారు? ఆలోచించాలి కదా! మీరు అలా ఆలోచించకుండా వాళ్ళ దగ్గర ముక్కుపిండి డబ్బులు వసూలు జేసి, మళ్ళీ తర్వాత సమాధానం చెప్పకుండా, పైగా వాళ్ళదే తప్పన్నట్లుగా క్రియేట్ చేయటము. పైగా అసలు వీళ్ళని ఎక్కువ మందికి పాపులర్ అవ్వటం కోసం సోషల్ మీడియాలో ఒక మాస్ ఫాలోయింగ్‌ని పెంచుకోవటము. ఇవన్నీ బిజినెస్ టాక్టిక్స్‌లో భాగాలే ఇవన్నీ. వీళ్ళేదో పైగా ఓ పక్కన పాపులర్ అవుతూ, ఇంకో పక్కన వాళ్ళకి వ్యూవర్‌షిప్పుల వల్ల డబ్బులు గూడా వచ్చినాయి వాళ్ళకి. అవును. 2 రకాలుగా ఆదాయం వచ్చింది. మరి ఇంత మీరింత చేసినప్పుడు మరి అయినా గాని ఇప్పుడు మళ్ళీ వచ్చి అమాయకమైన ఫేసులు పెట్టి, అయ్యో! మాకేం తెలీదు. మేము అమాయకులమి. మళ్ళీ మీ ముందుకొస్తాము. ఇన్నాళ్ళు మీ మీ మీకు కనువిందు చేయలేకపోయినందుకు అన్యథా భావించవద్దు అన్నట్లుగా కథలు, కాకరకాయలు చెప్తే జనాలెట్లా హ్మ్, నమ్ముతారండి. నమ్ముతారండి? నాకర్థం గాదు. ఇప్పుడు ఆ వీడియో వచ్చిన తర్వాత చాలా మంది బాధితులు ఇదే ఆ! సోషల్ మీడియా వేదికగా ఆ! ఇంకా ఏడుస్తూ మాట్లాడుతున్నారు. అవును మరి. ఇప్పుడు వాళ్ళ ఏడుపుకి డబ్బులు తిన్న తర్వాత అదేదో అంటారు చూడండి, కరిమింగిన వెలగపండు అని. కరి అంటే ఏనుగు. హ్మ్. వెలగపండు తింటది. వెలగపండు తిన్న తర్వాత అది ఏం చేస్తదంటే, దాని లోపల గుజ్జంతా తినేసి వెలగపండు మళ్ళీ బయటికి విసర్జిస్తది. అది చూస్తే ఆహ్, డొల్లగా ఉంటది తప్పితే లోపల గుజ్జు, పైకి చూడటానికి గుజ్జు లేదనిపించదు మనకి. హుహుహు. మామూలుగా వెలగపండే అనుకుంటారు. పట్టుకొని చూస్తే తెలుస్తది. బరువే ఉండదు. ఏంటి అంటే అలా ఉండే వాటిని కరిమింగిన వెలగపండు అంటారు. అంటే మనకి తెలియకుండా మన జేబులో జేయి డబ్బులు తీసుకోవడము. అలాంటి దానికి ఉపమానంగా వాడతారు ఇది కరిమింగిన వెలగపండని. ఇప్పుడు మోసం చేస్తే గూడా మోసం చేసినట్టు కనపడదు. ఇప్పుడు వీళ్ళు చేసింది అదే గదా! ఇప్పుడు ఇన్ని కేసులు పెట్టిన తర్వాత, ఇంత జరిగిన తర్వాత, ఇన్ని రోజులు వీళ్ళు నోరు మూసుకొని ఉన్న తర్వాత, వీళ్ళకేం తెలీదు పాపం అమాయకులు నోట్లో వేలేసుకున్నారు అంటే ఎవ్వరు నమ్ముతారా? అవును. నోట్లో వేలు పెడితే కొరకలేరు అంటే?
అంటే జనాల్ని ఇంకోసారి పిచ్చోళ్ళని చేయటానికని వస్తున్న వ్యవహారం తప్పితే ఇంకేమీ లేదు. పైగా ఇంకొక న్యూస్ కూడా చదివాను నేను. 'బిగ్ బాస్‌కి' కూడా వస్తుంది అని చెప్పి. అవును. అవును. మరి ఈ దీని వెనక ఏమి ప్లాన్ ఉందో, బిగ్ ప్లాన్ ఏముందో మనకు తెలీదు. అంతేలెండి, 'బిగ్ బాస్‌కి' వచ్చేవాళ్ళు ఇప్పుడు మోసాలు చేసిన వాళ్ళకైనా అక్కడ డోర్స్ తెరుస్తారు. పాపం ఏమీ తెలియని వాళ్ళు లోపలికెళ్ళినా మోసాలు నేర్చుకుని బయటికన్నా వస్తారు. రెండిట్లో ఏదో ఒకటి జరగాల్సిందే. ఏదేమైనా ఒకటండి, వీళ్ళు మట్టుకు నిరుద్యోగుల పట్ల, ఉద్యోగం ఆశిస్తున్న వాళ్ళ పట్ల వీళ్ళు వ్యవహరించిన తీరు మట్టుకు చాలా అనైతికమైన వ్యాపారం చేశారు వీళ్ళు. వాళ్ళొక లాజిక్ చెప్తున్నారండి. హ్మ్. ఇప్పుడు వీసా అనేది ఎవరివ్వాలి? గవర్నమెంట్ ఇవ్వాలి. హ్మ్. వీళ్ళేంటి కొంతమంది సెకండ్ ఛానల్‌ని వాళ్ళు ఆశ్రయించారు. ఏదోలాగా వాళ్ళ అంటే ఎక్కడో వర్క్ చేస్తున్నట్టో ఏదోలాగా ఇప్పుడు ఒకటండి, ఆ ఏదోలాగా మీరెందుకు చేశారు చెప్పండి? అదే అంటున్నా. అలా ఏదో చెయ్యాలి కాబట్టి వీళ్ళు కంపెనీలో వర్క్ చేస్తున్నట్టో ఏదో ఒకటి చేసి వీసా ఇప్పించే ప్రాసెస్. అసలు మీరు చేసేదే మీ ఆలోచనే తప్పుడు పని. హ్మ్. దానికి మీరు మనకు కొంత డబ్బులిచ్చినప్పుడు మేము మీడియేటర్స్‌కి డబ్బులివ్వాలి. తీసుకుంటారు. మళ్ళీ రిటర్న్ ఇస్తారా వాళ్ళు? ఇవ్వరు కదా! మీరు మళ్ళీ ఎట్లా ఎక్స్‌పెక్ట్ చేస్తారు అని అంటున్నారు. అన్ని ఫైల్స్ ఆమె పెట్టారు ఆ మాట. అన్ని ఫైల్స్ సక్సెస్ అవుతాయా? కొన్ని ఫెయిల్ అవుతాయి. అలా ఫెయిల్ అయిన దాంట్లో ఉన్న వాళ్ళే మీరు అంటున్నారు. ఇప్పుడు మరి ఫోర్జరీ డాక్యుమెంట్స్ ఇచ్చిందానుకో? హ్మ్. సరే, ఇప్పుడు చెప్పారు, బావుంది. మీరు ఒకవేళ మీరు ముందు చెప్పారా ఈ మాట? అదే వీసా కదా! రావచ్చు, రాకపోవచ్చు. ఇప్పుడు మీకు వాళ్ళకి మధ్యలో ఒక అగ్రీమెంట్ ఉండాలి గదా! ఆ అగ్రీమెంట్‌లో మీరేమన్నా రాసారా ఈ సంగతి? ఇప్పుడు మీరు కట్టిన డబ్బులకి, పోనీ వీసా వచ్చిన తర్వాత ఇన్ని డబ్బులు మీరివ్వాల్సుంటది, ఇది అడ్వాన్సు, అట్లా ఏమన్నా చెప్పారా? ఇప్పుడు ఇది వేలల్లో తీసుకుంటున్నారనుకోండి. మీకు నాకు ఏదో పని. ఒక 20,000, 30,000 పోనీ కాదు వీసా లాంటి పెద్ద పని కాబట్టి ఒక రూ. 1,00,000 వరకు అవుతది. ట్రై చేద్దాం. అవుతదా? అవుతది. లేదా అవ్వదు. డబ్బులైతే రిఫండ్ ఇవ్వడు. ఏవో ఒకటుంటది. అలా కాకుండా 20,00,000, అవును. 18,00,000, ఇప్పుడు 15,00,000 ఒకే ఫ్యామిలీ నుంచి నలుగురిచ్చారంటండి. 80,00,000 ఇచ్చారంట. మరి మరేంటి వాళ్ళ వాళ్ళ సంగతేంటి? అదేమంటే ఎందుకిచ్చారు అని మాట్లాడతారు. అసలు మీరు ఆఫీస్ ఎందుకు పెట్టారు? ఇప్పుడు హ్మ్. ఎవరన్నా ఈళ్ళందరూ ఎళ్లి మీరు ఆఫీస్ పెట్టండమ్మా, మేము మీకు డబ్బులిస్తామమ్మా, మీరు మాకు వీసాలివ్వండన్న వీళ్ళెళ్లి అడిగారా? ఆళ్ళు ఆఫీస్ పెట్టుకుంటే గదా వీళ్ళు అప్రోచ్ అయ్యారు. మరిప్పుడు మీరు దొంగలకి వీసాలు ఇప్పిద్దామని ఎట్లా అనుకున్నారు మీరు? పోనీ వీళ్ళు దొంగలే అనుకుందాం. దొంగలకి వీసాలు ఇప్పిచ్చే వాళ్ళనేమంటారు? అండ్ ఇంకొకటి చూడండి. ఇప్పుడు మన ఇంట్లో పంచెల ఫంక్షను, ఓణీల ఫంక్షన్ అనేది గ్రాండ్‌గా చేస్తారండి. నేను కాదని మనం అనుకోలేం. ఇది మనం మాట్లాడుతున్న మాట కాదు. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ నోటి వెంబడొస్తున్న మాటలు. ఏదో కోట్లు ఖర్చు పెట్టే అంత చెయ్యరు. ఎంత ఈ రోజుల్లో ఎంత ఉన్నవాళ్ళని, ఎంత బలిసినోళ్ళైనా మనం అనుకున్న సందర్భం. ఆ పంచెల ఫంక్షన్ పేరు చెప్పుకొని ఇండియాకొచ్చినప్పుడు మొత్తం దానికి అవ్వాల్సిన ఖర్చులన్నీ పలానా కొంతమంది చేత డబ్బులు కట్టిపిచ్చేసారంట. అహా! ఇప్పుడు ఆ ఫంక్షన్ చేయటం కూడా ఏంటి అంటే, వీళ్ళ పాపులారిటీని పెంచుకోవటానికే. అండ్ వీళ్ళు వీళ్ళు ఎంత వైభోగం చూపిస్తున్న ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నారంటే వీళ్ళ దగ్గర ఇంకెంత డబ్బుందో ఆ! అని వైభవం చూపించుకొని, తద్వారా కూడా కస్టమర్స్‌ని అప్పటికే వీళ్ళు మోసం చేశారు. అవును. ఆ టైంలో గూడా వచ్చి అడిగితే ఫంక్షన్‌లో ఉన్నాం గదా! ఫంక్షన్ అయిన తర్వాత అంటే ఎవరైనా ఏమనుకుంటారు, పెళ్ళింట్లోనూ, చావింట్లోనూ తగాదా పెట్టుకోరు గదా ఎళ్లి. సరే, ఒక బఫర్ ఇస్తారు గదా! కానీ వీళ్ళేం జేశారంటే ఈ ఫంక్షన్‌ని పాత వాళ్ళనేమో ఎలా వదులుచుకుని కొత్త వాళ్ళని రప్పించుకున్నారు. వీళ్ళు చేసింది మామూలు కాదండి. అండ్ ఇంకొకటి 70 అదే 70 సంవత్సరాలున్న పేరెంట్స్‌ని కూడా వదిలిపెట్టలేదు అనంటే, పేరెంట్స్‌కి తెలీదా అండి ఇంత మోసం అసలు జరుగుతోందని? వాళ్ళని డైరెక్టర్స్‌గా 70 ఇయర్స్ ఉన్నోళ్ళ పేరు డైరెక్టర్స్‌గా ఎవరు పెట్టమని అడిగారు? హ్మ్. ఎందుకు పెట్టారు? ఆ ఆఫీస్‌లో ఆయన జవాబుదారీగా ఆయన ఎందుకు కూర్చున్నాడు? ఆయన కూర్చోబట్టే గదా! ఆయన పోలీసులు పిలిపించగలిగారు. మీరు గుంటూరు ఆఫీస్‌లో ఆయన బాధ్యుడిగా ఎందుకు కూర్చోబెట్టారు? ఆయనకి 70 ఏళ్ళు ఉన్నాయన్నప్పుడు? ఇట్లాంటి వాటిని నార్మలైజ్ చేయాలని చూడొద్దండి. అవును. ఇప్పుడు వాళ్ళకి ఉచ్చు బిగుస్తుంది అని ఎక్కడో అందింది. అందుకోసమే ఈ వీడియో పెట్టారు అని అంటున్నారు. శిక్ష పడే ఖచ్చితంగా. అవకాశం ఉంటదంటారా? ఏవండీ, ఎంతో కొంత అయితే శిక్ష పడతది. అయితే ఈ సందర్భంగా జనాలు గూడా అర్థం జేసుకోవాల్సింది ఏంటి అంటే, అసలు మనం మన కష్టార్జితాన్ని తీసుకొనెళ్ళి వేరే వాళ్ళ చేతిలో ఈ విధంగా పొయ్యటం ఎంతవరకు కరెక్టు అని ఆలోచించండి.
అసలు గవర్నమెంట్‌కి సంబంధించిన, అలాగే లండన్‌కి సంబంధించిన అధికారిక పోర్టల్స్ కూడా కొన్నున్నాయి. హ్మ్. అట్లాంటి వాటిల్లో అప్లై చేసుకోండి. మీకు వీసా వస్తే వస్తే లేతే లేదు. ఇప్పుడు వీళ్ళు వీళ్ళు ఆసికిపోయారు. వీళ్ళకి అర్హతలు లేకపోయినా, వీళ్ళ సర్టిఫికేట్లు సరిగ్గా లేకపోయినా, మీరు వీళ్ళెళ్లి అప్లై చేసుకున్నారు అని వీళ్ళ మీద నెపమేసే బదులు, ఇప్పుడు వీళ్ళు వాళ్ళ సర్టిఫికేట్లు అవన్నీ చూసి, స్క్రూటినీ చేసి, ఏవండీ మీకు వీసా రాదు హ్మ్. అని చెప్పొచ్చుగా వీళ్ళు. అంతే గదా! ఆ! అలా ఎందుకు చేయలేదు మరి? ఇప్పుడు ఒక వీసా కోసం వీళ్ళ హెల్ప్ అడిగిన వాళ్ళకి చాలా నాలెడ్జ్ విషయంలో చాలా వేరియేషన్ ఉంది. ఎక్స్‌పీరియన్స్ విషయంలో. లండన్‌లో ఉన్నవాళ్ళు మీరు, లండన్ ఏంటో తెలిసిన వాళ్ళు మీరు, బిజినెస్ పెట్టిన వాళ్ళు మీరు, ఏ ఎలా అప్లై చేస్తే వీసా వస్తదో, రాదో తెలిసినోళ్ళు మీరు. దానికి తగ్గట్టే గదా మీరు చెయ్యాలి. ఇప్పుడు నేనే ఎళ్ళానండి. నాకు వీసా వచ్చే అవకాశం లేదు. నాకు చెప్పేయాలి. మీకు వీసా రాదండి అవును. అని. ఏదేమైనా ఇటువైపు నుంచి ఏమీ తప్పులు లేవు అని నేను అనదలుచుకోలేదు. ఇటువైపు నుంచి కూడా తప్పులు ఉండుండొచ్చు. కానీ ఒక ఆఫీస్ అంటూ పెట్టుకొని, ఒక అడ్వర్టైజ్‌మెంట్ ఇచ్చుకొని, మీరు ఈ విధంగా చేశారు కాబట్టి మీరు ఎక్కువ శిక్షార్హులవుతారు. మీరు ఎక్కువ సమాధానం చెప్పుకోవాల్సినోళ్ళు అవుతారు. అవును. ఇప్పుడు మీరు ప్రపంచానికి సమాధానం చెప్పటం మాట అట్లుంచితే, చట్టానికి సమాధానం చెప్పుకోవాలి. మీ అంతరాత్మలకు కూడా ఒకసారి సమాధానం చెప్పుకోండి. థాంక్ యూ అండి. థాంక్ యూ.